ఐపీఎల్ 2025 సీజన్ అట్టహాసంగా స్టార్ట్ అయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్స్ లో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ తరపున రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆర్సీబీ తుది జట్టులో భువీకి చోటు దక్కకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. దీంతో భువీని ఎందుకు తీసుకోలేదు అన్న చర్చ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. మొదట భువీకి జ్వరం వచ్చిందని, అందుకే అతను మొదటి మ్యాచ్ లో ఆడలేదని వార్తలు వచ్చాయి. కానీ ఈ క్రమంలో తొలి మ్యాచ్ లో భువనేశ్వర్ ఆడకపోవడంపై ఆర్సీబీ మేనేజ్మెంట్ అప్డేట్ ఇచ్చింది. భువనేశ్వర్ ప్రస్తుతం స్వల్ప గాయంతో బాధపడుతున్నట్లుగా ఆర్సీబీ తెలిపింది. అతి త్వరలోనే అతడు జట్టులోకి వస్తాడని చెప్పుకొచ్చింది. భువీ స్థానంలో యువ పేసర్ రసిక్ధార్ సలీం తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ 2025 వేలంలో 10.75 భారీ ధరకు భువనేశ్వర్ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే ఆర్సీబీ జట్టు తమ రెండో మ్యాచ్ ఈ నెల 28న చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది.